హాయ్ హలో నమస్తే అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు సాయి థింగ్స్ యూట్యూబ్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ స్టేట్లో ఎవరైతే కొత్తగా రైస్ కార్డుకి అప్లై చేసుకున్నవారు కావచ్చు, ఆల్రెడీ రైస్ కార్డు ఉండి వేరే ఒక సభ్యులను మీ యొక్క రైస్ కార్డులో యాడింగ్ ఎవరైతే చేయించుకోవాలనుకుంటున్నారో వీళ్ళు కావచ్చు, లేదా ఆల్రెడీ రైస్ కార్డు ఉండి రైస్ కార్డులో ఉన్న సభ్యులను డిలీషన్కి ఎవరైతే అప్లై చేస్తున్నారో వీళ్ళందరూ కూడా సచివాలయం దగ్గరికి వెళ్ళి వాళ్ళకి అప్లికేషన్ స్టేటస్ చెక్ చేసుకోవడం కోసం పదే తిరుగుతూ ఉంటారు. ఎన్ని రోజులు గడిచినప్పటికీ కూడా మనకి అప్లికేషన్ స్టేటస్ అనేది వాళ్ళు చెప్తే తప్ప మనకే తెలియదు. సో ఇలాంటి సిచ్యువేషన్లో మీరు ఎక్కడికి కూడా వెళ్లకుండానే సింపుల్గా మీకు స్మార్ట్ ఫోన్లో కావచ్చు, లేదా మీకు డెస్క్టాప్లో కావచ్చు, మీకు అప్లికేషన్ ట్రాక్ని మీరైతే చెక్ చేసుకోవచ్చు. మరి మనం డిలే చేయకుండా వీడియోకి వెళ్ళిపోదాం. అంతకన్నా ముందుగా మీరు కనుక ఫస్ట్ టైం కనుక మనకి యూట్యూబ్ ఛానల్కి వచ్చినట్లయితే మీరైతే కంపల్సరీగా మన సాయి థింగ్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ డైలీ ఫాలో అవ్వండి. ఇక మరి మనం డిలే చేయకుండా వీడియోలోకి వచ్చినట్లయితే మన వీడియో కింద డిస్క్రిప్షన్లో నేను ఒక లింక్ అయితే ప్రొవైడ్ చేశాను. మీరు ఆ లింక్ని క్లిక్ చేయడం ద్వారా మీరు డైరెక్ట్గా ఏపీ సేవా పోర్టల్కి అయితే మీరు రీడైరెక్ట్ అయితే అవుతారు. సో లేదంటే మీరు మీ మొబైల్లో కావచ్చు, మీకు కంప్యూటర్లో కావచ్చు, VSWSonline.ap.go.in అని చెప్పేసి మీరు టైప్ చేసి సెర్చ్ చేస్తే మీకు డైరెక్ట్గా ఏపీ సేవా పోర్టల్ మనకైతే ఇలా ఓపెన్ అయితే అవుతుంది. ఇక్కడ మనకు చాలా రకాల సర్వీసులు అయితే కనిపిస్తూ ఉంటాయండి. సో ఈ యొక్క సేవా పోర్టల్లో ఇక్కడ మనకు స్టార్టింగ్లో ఎంటర్ యువర్ ఆధార్ నెంబర్, మీ ఫ్యామిలీలో ఎవరైతే మెంబర్స్ ఉన్నారో వాళ్ళు ఏదో ఒక ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసి మీరు స్టేటస్ చెక్ చేసుకోవచ్చు మీ యొక్క రైస్ కార్డు సంబంధించి. ఇక్కడ ప్రివ్యూ ఏపీ సేవా సర్టిఫికేట్ అండి. సో ఇక్కడ కూడా మీరు సర్టిఫికేట్ నెంబర్ మీరు ఎంటర్ చేసి ఇక్కడ మీరు సెర్చ్ మీద క్లిక్ చేయడం ద్వారా కూడా మీరు స్టేటస్ చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకు సర్వీస్ రిక్వెస్ట్ స్టేటస్ చెక్ అండి. సో మనం అప్లై చేసినప్పుడు మన యొక్క మొబైల్కి ఒక మెసేజ్ అయితే వస్తుంది. దాంట్లో మనకు అప్లికేషన్ నెంబర్ అయితే ఉంటుందన్నమాట. ఆ నెంబర్ మనం ఎంటర్ చేసుకోవడం మనం స్టేటస్ చెక్ చేసుకోవచ్చు. సో ప్రస్తుతం నేను సర్వీస్ రిక్వెస్ట్ స్టేటస్ చెక్ అనే ఆప్షన్ యూస్ చేసుకొని నేను స్టేటస్ అనేది ఎలా చెక్ చేస్తానో మీకైతే చూపిస్తాను. ఇక్కడ మీరేం చేయాలంటే మీ యొక్క అప్లికేషన్ నెంబర్ మీరైతే ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ సెర్చ్ అనే ఆప్షన్ కనిపిస్తూ ఉంటుంది. సో ఇక్కడ మీరేం చేయాలంటే వెరిఫికేషన్ క్యాప్చా అయితే ఉంటుందన్నమాట. సో మీరేం చేయాలంటే మీరు క్యాప్చర్ అయితే ఎంటర్ చేయండి. ఇక్కడ మనకు స్మాల్ లెటర్స్, క్యాపిటల్ లెటర్స్ అన్నీ కూడా మనకు అడుగుతారు. ఇక్కడ మనమైతే ఎంటర్ చేసి ఇక్కడ సబ్మిట్ మీద ట్యాప్ చేద్దాం. ఇలా మనకు స్టేటస్ అయితే డిస్ప్లే అయితే అవుతుంది. ఇక్కడ మనకి డిస్ట్రిక్ట్ నేమ్, మండల్ నేమ్, సెక్రటేరియట్ నేమ్, సర్వీస్ నేమ్, సిటిజన్ నేమ్, SLA స్టేటస్ అని చెప్పేసి మనకు చూపించడం జరుగుతుంది. ఇక్కడ మనకు సర్వీస్ నేమ్ వచ్చేసి మెంబర్ ఎడిషన్ రైస్ కార్డ్, అంటే రేషన్ కార్డులో వేరే పర్సన్స్ని యాడ్ చేసుకోవడం కోసం మనకు ఈ ఆప్షన్ అయితే యూజ్ చేస్తారు. మన సచివాలయం దగ్గరికి వెళ్ళి ఫామ్ను ఫిల్ చేసి మనమైతే అప్లై చేస్తాం డిజిటల్ అసిస్టెంట్ దగ్గర. డిజిటల్ అసిస్టెంట్ దగ్గర నుంచి మనకు సెకండ్ స్టెప్ కింద ఈకేవైసీ ప్రాసెసింగ్ అయితే మనం కంప్లీట్ చేయాలి. ఈకేవైసీ ప్రాసెసింగ్ అంటే ఎవరైతే ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారో వాళ్ళందరి చేత కూడా బయోమెట్రిక్ అయితే వీళ్ళు వేయించాల్సి అయితే ఉంటుందన్నమాట. లేకపోతే మనకు ఈ స్టెప్ అయితే కంప్లీట్ అవ్వదు. ఇక మనకు థర్డ్ స్టెప్ వచ్చేసి విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ అండి. మన ఈకేవైసీ కంప్లీట్ చేసిన తర్వాత విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ దగ్గరికి అయితే మనకు ఈ ప్రాసెసింగ్ అయితే వెళ్తుంది. ఆయన కూడా ఓకే చేసిన తర్వాత ఫైనల్గా తహసీల్దార్ దగ్గరికి వెళ్ళడం జరుగుతుందన్నమాట. తహసీల్దార్ గారు ఓకే చేసిన తర్వాత మనకు కార్డు అయితే ఇష్యూ చేయడం జరుగుతుంది. ఆల్రెడీ మా యొక్క రేషన్ కార్డులో యాడింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. 1 month రేషన్ కూడా తీసుకున్నాం. కాకపోతే ఇంకా కార్డు అయితే వాళ్ళు ఇష్యూ అయితే చేయలేదు. సో ఈ ప్రాసెసింగ్ అయితే ఉందన్నమాట. ఇక్కడ మీరు స్టేటస్ చెక్ చేసినట్లయితే డిజిటల్లీ సైన్డ్ అండ్ పెండింగ్ ఫర్ కార్డ్ ఇష్యూయన్స్ అండి. చూసారు కదా, ఇక్కడ మనకు ఆల్రెడీ రేషన్ తీసేసుకున్నాం, కాకపోతే ఫిజికల్ కార్డ్ అనేది ఇంకా మనకు ఇష్యూ అయితే చేయలేదన్నమాట. ఓకే ఫ్రెండ్స్, మీకైతే అర్థమైంది అనుకుంటున్నాను. ఇలాంటి ఎన్నో ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మీరైతే కంపల్సరీగా మన సాయి థింగ్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ డైలీ ఫాన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.